శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక ఈ ఏప్రిల్ మాసంలో ధనస్సు రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ నెలలో చేసేటువంటి యొక్క వృత్తి వ్యాపారాలందు జయం కలుగుతూ ఉంటుంది. ఆదాయం చాలా బాగా ఉంటుంది. శుభకార్యాలు చేయడం జరుగుతుంటుంది, లేదా శుభకార్యాలలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది. నూతన వ్యక్తులతో, పెద్దలతో, అంటే రాజకీయ నాయకులే కావచ్చు, ఇతరత్ర అధికారులే కావచ్చు, స్వామీజీలే కావచ్చు, నూతన వస్తువులతో పెద్ద పెద్ద వారితో పరిచయం ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ధనుసు రాశికి ఆస్కారం ఉంది. ఇక అధిక ప్రయాణాలు చేయడం. అర్ధాష్టమ శని వచ్చింది. వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని వచ్చింది. ఆ శని రాహువులు ఇద్దరు కూడా ఒకచోట కూడుకొని ఉన్నారు. దానివల్ల వాహన ప్రమాదాలు అనేటువంటి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్త, ప్రయాణాలలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆదాయం మంచిగా ఉన్నా, చేసే పనిలో వృద్ధి ఉన్నా మనశ్శాంతి లేకపోవడము, చేసే ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడము, ఆపదలు రావడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి మొదటి వారంలో యత్నకార్య భంగము, చేసేటువంటి ప్రతి పని కూడా ఆటంకాలతో నిండుకొని ఉండడం జరుగుతూ ఉంటుంది. రుణబాధ వల్ల బాధ ఏర్పడవు. రుణం ఇచ్చిన వాడు డబ్బు ఇస్తావా చస్తావా అని చెప్పి ఎదురుగుండా కూర్చొని బాధ పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. తరచూ ప్రయాణాలు చేయడము, నీరసం పెరిగిపోవడము, దానివల్ల అనారోగ్యం ఏర్పడము, ధన నష్టము, ఇవన్నీ కూడా కరగడానికి మొదటి వారంలో ధనుస్సు రాశి వారికి ఉంది. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే తోటి వారితో కలహాలు. తోటి వారంటే పక్క ఇంటి వారితో కావచ్చు, ఇరుపొరుగు వారితో కావచ్చు, తన తోడబుట్టిన వాళ్ళతో కావచ్చు, భార్యాభర్తల మధ్యనే కావచ్చు, పోటాటలు కావడము, మనస్పర్ధలు రావడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కోపము, అసహనము పెరిగిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా ఓపికతో ఉండాలి ధనుస్సు రాశి వారు ఏప్రిల్ మాసంలో. ఇక మూడవ వారం చూసినట్టయితే బుద్ధి బలంతో కార్యాలు నెరవేర్చుకుంటారు. అది ఆ చాకచక్యం మీ దగ్గర ఉంటుంది. బుద్ధి బలంతో కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. తోటివారి సహాయ సహకారాలు కూడా అందుతాయి. జాగ్రత్తగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. కొంతవరకు మనశ్శాంతి అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ధనుస్సు రాశి వారికి మనశ్చాంచల్యము, ఎప్పుడు కూడా స్థిరత్వమైనటువంటి ఒక ఆలోచనలు లేకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలతో జీవనం గడపడం జరుగుతూ ఉంటుంది. ఒక స్త్రీ వలన కలహం, అది భార్యనే కావచ్చు, తల్లి కావచ్చు, మరదలే కావచ్చు, ఇంకా సహోదరియే కావచ్చు, వదిలనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక స్త్రీ వలన కలహం ఏర్పడి దానివల్ల ధన నష్టం కలిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. అది బాగా ఆలోచించుకోండి ధనుస్సు రాశి వాళ్ళు. స్త్రీ వలన పోట్లాట జరిగి ధన నష్టం ఏర్పడేటువంటి ఒక అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కార్యభంగము, చేసేటువంటి ఒక కార్యాలలో అపజయం కలగడము, మనశ్శాంతి లేకుండా జీవడము గడపడం అనేటువంటిది ఈ ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ 4వ వారంలో కనబడుతూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి ధనుస్సు రాశి వారు. ఈ రాశివారు ఇవన్నీ కూడా కొద్దిగా తప్పించుకోవాలి అంటే ఈ ధనుస్సు రాశి వారు ఈ ఏప్రిల్ మాసంలో రుద్రాభిషేకం చేయించుకోవడము, లేదా ఇంట్లో శివలింగం ఉన్నట్టయితే రుద్రాభిషేకం చేసుకోవడము, శివస్తోత్ర పారాయణం చేయడము చాలా మంచిది. కాబట్టి వీరు శివనామ స్మరణ, శివస్తోత్రం పారాయణ చేయడము, రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల కొన్ని కష్టాల నుంచి దూరమై సుఖంగా సంతోషంగా జీవిస్తారు. ఇది శుభం.